మంత్రివర్గ విస్తరణపై మల్లగొల్లాలు పడుతున్నారట. నాగబాబుకు బెర్తు, ఇద్దరికి ఉద్వాసన. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల ఆందోళన, సీఎం చంద్రబాబు చెంతకు నివేదిక. నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు అడుగులు వేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు బెర్త్ ఖరారు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నాగబాబుకు బెర్త్ ఇయ్యలేదు కాబట్టి ఏడుస్తారు. మల్లగొల్లాలు పడుతున్నారట మంత్రివర్గ విస్తరణకు. ఏముంది అందులో మల్లగొల్లాలు పడ? ఇద్దరిని బీకింగ్ కోడికెత్తు అంతేగా. దాంట్లో మల్లగొల్లాలు ఏముంది అందులో? అదేమన్నా డబ్బులతోని పనే? షాక్ కేటాయించడమేగా. మల్లగొల్లాలు పడాల్సింది మీరు అమ్మకి ఒడి ఎట్లా ఇయ్యాలి, తల్లికి వందనం, అమ్మ ఒడి కార్యక్రమం ఎట్లా ఇవ్వాలి, రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి, బీసీలకు పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, వీటి గురించి మల్లగొల్లాలు పడాలి. పనికిరాని వాటి గురించి మల్లగొల్లాలు ఎందుకు? దీంట్లో ఏముంది, సీఎం ఒక సంవత్సరం చేస్తే ఇద్దరు మంత్రులు దొరుకుతారు, ఒకడు కొత్తోడు వస్తారు, అయిపోయా. ఇక దాంట్లో మల్లగొల్లాలు పడతారట. మీరు పడాల్సిన మల్లగొల్లాలు మనం అన్న సూపర్ 6 సంగతి ఏంది, 6 నెలలు దాటిపోయింది. మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం చేస్తున్న పని ఏంది, మనం ఎవరి కోసం హామీలు ఇచ్చింది, ఎవరికి పని చేస్తున్నాం ఇలా అనే విషయాలపైన మాట్లాడాలి మీరు. మల్లగొల్లాలు దానిపైన పడితే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రజలు కూడా సంతోషపడతారు. పడాల్సిన దాని మీద మల్లగొల్లాలు పడకుండా మంత్రివర్గ విస్తరణ పైన మల్లగొల్లాలు పడుతున్నట్టు అందులో ఏముంది చెప్పు? మీరన్న సూపర్ 6 పైన పడండి. మీరన్న ఇంకా చాలా హామీలు ఇచ్చారు, వాటిపైన మల్లగొల్లాలు పడండి.